ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ వ్యక్తిని మార్చడో. చాలా మంది అంటారు దేవుడు ఆయన మార్చొచ్చుగా. దేవుడు మనిషి మార్పు చెందడానికి అవకాశం ఇస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు వచ్చేసి నిన్ను కీ తిప్పేసి మార్చేడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి లోబట్టడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నువ్వు దేవునికి లోబడకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి లోబడకపోతే దేవుడు ఏం చేయడు. దేవునికి లోబడి చూడండి, సమస్తాన్ని చేస్తాడు. దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనిషికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? నేను మాట చెప్తానండి, నేను పాస్టర్ గారిని. సినిమా హాల్ కింద దేవుడు ఆపుతాడా? బ్రాందీ షాప్ కింద దేవుడు నన్ను ఆపుతాడా? ఆపడం, నోటికి ఏం చేయడం పెట్టడం. కానీ నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? నాకు దేవుడు వివేకాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి మనం బ్రతకాలి. చాలా మంది వాళ్ళ సొంత పెత్తనాలు చేసేస్తారు, వాళ్ళ సొంత ఆలోచనలు చేసేస్తారు. చేసేసి ఎవరు దొరకడ పాస్ట్ గారి మీద దేవుడి మీద తోసేస్తారు. ఎవరి మీద తోస్తారు? కొంతమందికి రోగం తగ్గిట్లేదు అనుకో, షుగర్ ఒక విచిత్రం చెప్తానండి. ఒక ఆయన షుగర్ కంట్రోల్ అవట్లా, పాస్ట్ గారు మీరు గట్టి ప్రార్థన చేయట్లేదండి, మీ దగ్గర ప్రార్థన లేదు, అందుకే ఏం జరగట్లా? షుగర్ వీడి బయటికి వెళ్ళి స్వీట్లు తింటాడు. మళ్ళీ వీడి స్వీట్ విచిత్రం ఏంటంటే వీడి స్వీట్లు తినేసి ఈ డిస్టర్బ్ చేసిన ఎవరు బాధ్యతానికి? పాస్ట్ గారు దేవుడు. ఇద్దరికి పని పాటలేదు, ఇక దేవుడికి కూడా పని పాటలేదు. మనం బ్రతకాల్సిన విధానాన్ని దేవుడు నేర్పించాడు ఆల్రెడీ బైబిల్లో. అందుకే మన జీవితం వాక్యానుసారంగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పిన? అద్భుతంగా ఉంటుంది. ఆశీర్వాదాన్ని శాపాన్ని మెదుటి ఉంచానన్నాడు. ఉంచానన్నాడు, ఇస్తానన్నాడా? స్పష్టంగా గుర్తు పెట్టుకుని ఇచ్చాను అన్నాడు. ఒకసారి నాతో పాటు చెప్పిన ఆశీర్వాదాన్ని శాపాన్ని ఇచ్చాడు. దాన్ని ఎవడ పొందుకోవాలి? అసలు వాక్యం పాడితే మీకు ఆటోమేటిక్ అన్ని వస్తాయి. వాక్యాన్ని పాటించకపోతే ఏమీ రావు. నాకైనా అంతే, నాకైనా పైనుంచి ఏమి పెద్ద కురిసేవు వర్షాలు వెళ్ళే. ఆటోమేటిక్ గా వాక్యానుసారంగా నా జీవితం ఉందనుకో, నా జీవితం ఆశీర్వదించబడదు. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. అంటే మనకు వెలుగు చూపించేది ఏంటి? మన జీవితాన్ని ఆశీర్వదించబడింది ఏంటి? దేవుని వాక్యం. మరి ఈరోజు ఆ వాక్యం మనం పాటిస్తున్నావా? అసలు దేవునికి మనం అప్పగించుకోగలుగుతున్నావా? దేవునికి అప్పగించుకోకుండా లోకానికి మనం అప్పగించుకుంటున్నావా? పనికిమాలి కబుర్లు, పనికిమాలి ఇవన్నీ కూడా లోకంలో మనకు వ్యర్థం. నేను మాట చెప్తానండి, మీరు గంట ప్రార్థన చేశారనుకోండి, మీ బలహీనతలు పోతాయి. గంట ప్రార్థన చేశారనుకోండి, మీ జీవితంలో మార్పులు వస్తాయి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. గంట సేపు నాతో సోది పెట్టుకున్నారనుకోండి, ఉపయోగం ఉందా? ఒక గంట సేపు నాతో కూడా సినిమాకి వచ్చారు, నాకు ఉపయోగం ఉందా? ఖచ్చితంగా లేదు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు మీ జీవితాలు మార్చుకోమని దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడు.